తెలంగాణ ప్రజలందరికీ నమస్తేనులా. తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్నాడు ఈ ముచ్చట తెలంగాణకు సంబంధించింది కాబట్టి, లేకపోతే అందరికి అందు. ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోయినాకనే సర్పంచ్ ఎలక్షన్లు అంట. కర్మ పాడైపోను రేవంత్ పటేలా. ఎంపీటీసీ ఏమో ముందుగా పెడితివి, అవన్నీ ఏమో వెనకంగా అంటుటివి. అవి కూడా ఎప్పుడు ఆగస్టు 15 లోపు అన్ని కంప్లీట్ చేస్తారంట. కానీ ముందుగా మాత్రం ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయంట. ఎంపీటీసీగా పోటీ చేద్దాం అనుకుంటా ఆయన ఏడ కూడా సింగల్ షాయద ఆపియాడు ఊర్లల్లో. కానీ ఆయమన్నోడు ఉంటాడు చూసినావు సర్పంచ్గా ఆశపడ్డోడు మాత్రం అబ్బర కొడుక సంవత్సరంన్నరాయ సారు ఖర్చు పెట్టబట్టి పాడైపోను. సంవత్సరంన్నరాయ ఆడు ఏడికెళ్ళి తెచ్చి పెడుతుండో, ఎవరిని ముంచి పెడుతుండో, ఏం కథనో, ఏమైనా ఉన్నది తలచేము ఇంటి అమ్ముకొని పెడుతుండో తెలియదు. కానీ సాధలేక వస్తున్నారు ఒక్కొక్క కాడ. ఒక్కొక్క అభ్యర్థి అయితే ఏషం వేయలేక వస్తుండు. ఏమేషం అంటారా, మంచిగా మంచోన్ని అని నటిస్తారు కదా, ఆ ఏషం వేయలేక వస్తుండు పాడైపోయి. ఇంకెన్ని రోజులు నటించుతురా ఆయన, ఒరిజినల్ రూపమే వేరే ఉంటుంది. జర్ర సర్పంచ్ అయిందాక నటించాలి కదా, నటించలేక చచ్చి పాడైపోను కొంతమంది. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్నా గట్టిన తలగబడ్డారు. జర్ర వారం 10 రోజులు నెల 2 నెలలు అంటే నటిస్తేందుకు ఎవడైనా కానీ ముందుకు వస్తాడు. ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి నటించాలంటే వాళ్ళతో అయితే అది పాడైపోను. ఎంతమందికి కారణాలు చేస్తుండ్రు. పురుడు చేస్తుండు, సస్తోని సాగు చేస్తుండు, భర్తోని పెళ్లి చేస్తుండు, గట్టిని రమేశ్వరాలు అయితే పోయి ముందుగా పోయి గిఫ్ట్ పెడుతుండు, బర్త్డేలాయే 21 బియ్యాలు దయ్యాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తుండు పాడైపోను సర్పంచ్ అభ్యర్థి. జర సర్పంచ్ అభ్యర్థిని దృష్టి ముందు పెట్టుకొని జర ముందుగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టి ఉపాయం చేయరాదే, తర్వాత అది చూసుకుంటామే. కానీ ఆ ఎంపీటీ సర్పంచ్ జెడ్పీటీసీలకు పెద్దగా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మజా సర్పంచ్ ఎన్నికలకు ఉంటుంది ఊర్లల్లో. మామూలుగా ఉండదు కథ. ఆడు ఈ ఇంట్లో తింటాడు, ఆ ఇంట్లో చేయగలుగుతాడు. ఆడు ఏడు తిన్నవరా అంటే ఆడు తిన్నాడా ఈడు తిన్నాడు అర్థమే కదా, దానికొకరికే తెలుస్తుంది. కానీ ఇంక బయట కొని తెలియదు. జర దబ్బన పెట్టి ఉపాయం చేయవేగా ఎలక్షన్ పాడైపోను. ఖర్చులు పెట్టలేక వస్తున్నారు జనాలు కాదు అభ్యర్థులు. ఆ రిజర్వేషన్ ఖరారు అయినాక పెడతా అంటారు. ఆ రిజర్వేషన్ ఎప్పుడు ఖరారు అయితే, ఇప్పుడు ఆల్రెడీ నిన్న రైతు భరోసాను ఏదో చేసినట్టుండు. ఇక ఆ రాజీవ్ యువ వికాస్ ఉన్నాడు, దానికి ఓళ్ళ పెట్టి ఆ రాజీవ్ యువ వికాసం కూడా జర తాళం తీసి అది కూడా 10 మందికి ఊరుకో 10 మందికి వేస్తే ఇక వేస్తున్నామని చెప్తే జర ఎంతో కొంత ఇది ఉంటుంది. ఇప్పుడు రైతు భరోసా అయితే దాదాపు అందరికి వస్తున్నాయి కదా. ఆల్రెడీ నిన్న మొన్న నుంచి టంగా మెసేజ్ వస్తున్నాయి అంటారు కదా. ఎంతో కొంత జర మీ ప్రభుత్వానికి అయితే కొద్దిగా మంచి పేరు ఉండడం. కానీ ఇక ఈ టైంలో కూడా మీ ప్రభుత్వం నుంచి అదేమంటారు బీఫామ్ తీసుకొని ఓడిపోతే ఆనంద దరిద్రుడే లేకుండా నాకు తెలిసి. ఇప్పుడు ఎంతో కొంత మంచి పని చేస్తున్నారని ఊర్లల్లో అక్కడక్కడ బాగానే ప్రచారం అయితే అవుతుంది. ఇక ఈ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఓడిపోతే ఆనంద దరిద్రుడే లేకుండా పాడైపోను. అంతేనా కాదా ప్రజలారా? ఇప్పుడు ఏమంటారు కదా, పచ్చగున్న చెట్టు కింద కూర్చుంటారు ఎవరైనా. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే పచ్చగా కొడుతుంది తెలంగాణ మొత్తంలో. ఇంకా ఈ టైంలో కూడా రోగ తప్పినోడికి టికెట్ ఇచ్చారు అనుకో పార్టీ చెదిపోతుంది. అందుకోసమనే మొన్న అంటుండే కదా, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ఎమ్మెల్సీలకు అట్నే గటగట పెద్ద మనుషులకు ఉంటే అభ్యర్థులను ఎంచుకునే దగ్గర జాగ్రత్తగా ఎంచుకోరి, లంగల దొంగలు ఎంచుకోకూరని రేవంత్ రెడ్డి పటేల్ చెప్తున్నారు ముచ్చట. అంటే అటు ఎంచుకుంటారులే అన్ని రకాలుగా అనుకొని, వీడు మంచోడా చెడ్డోడా, గతంలో ఏమన్నా మందిని ముంచిండా, గట్టిన ఏమైనా భూముల పంచాయతీ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయా, గట్టిన ఏమైనా తోలబేరం ఉన్నదా, గట్టిన ఇంకేమైనా అప్పసప్పుల కాడ ఏమైనా ఆగమాగం ఉన్నాడా, అన్ని ఎంక్వైరీ చేసుకున్నాకనే కదా టికెట్ ఇచ్చేది. జర ఆయమన్న టికెట్లు ఇచ్చి గెలిపించుకుని ఉపాయం చేయరు ఓ అభ్యర్థులారా. కానీ జర్ర ఎంపీటీసీ ఎలక్షన్ల కంటే సర్పంచ్ ఎలక్షన్ ముందర పెట్టమేమమ్మ గారి ఖర్చు పెట్టలేక పాడేసి వస్తున్నారు. ఇప్పుడు నా మాట అబద్ధం అయితే ఒకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ అని కాదు ఎవరినైనా కానీ ఊర్లలో ఎంక్వైరీ చేసినాక తెలుస్తుంది. ఎంతమందికి సాకిర్ చేయలేక నటించలేక వస్తున్నారు కొంతమంది అభ్యర్థులు. ఇంకా కొంతమంది అయితే ఆల్రెడీ కుర్చీలు చేపించుకొని ఇంట పెట్టుకోరు అంతే. ఓన్లీ పేరు రాసుకొని గెలవంగానే ఆడ పోయి అతికేసుకోవడమే అంట. మరి పాడే రిజర్వేషన్ ఆయనకు వచ్చినట్టు అప్పుడే. అంటే చాలా మంది చాలా రకాలుగా కథలు పడుతున్నారు. జర దబ్రా క్లోజ్ చేసి ఉపాయం చేశారు. ఇక ఉంటా మరి.